రాబోయి చందమామ. వారంలో ఒక్కరోజు నాతో గడపమను, నాకది చాలు. మిగిలిన రోజుల్లో నీ జోలికొస్తే అప్పుడు నన్ను అడుగు. ఏ రుద్రాణి, నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు, అర్థమవుతోందా? అసహ్యం కాదు చంద్రిక, ఉన్న నిజం చెప్తున్నాను. అయినా నువ్వు ఒక లాయర్వి, ఎన్ని కేసులు చూసుంటావు చెప్పు? ఎక్కడైనా నా అంత కంఫర్టబుల్గా ఉండే మనిషిని చూసావా? అయినా నాకేం కావాలి చెప్పు? భరత్తో కలిసి తన బైక్ మీద అలా సరదాగా బయట తిరగాలి. ఏదైనా రెస్టారెంట్లో మాకు నచ్చిన ఫుడ్ తిని హ్యాపీగా ఇంటికి రావాలి. వారానికి ఒక్కరోజు తనతో కలిసి సంతోషంగా గడపాలనుకున్నాను. ఇంతకు మించి నేనేం కోరుకుంటున్నాను చెప్పు? అది దక్కాలి అంటే లీగల్గా తాళి కట్టించుకుని భార్య కావాలి. అవునా? అయితే నువ్వు కూడా లీగల్గా భార్యవి కానట్టే కదా చంద్రిక. ఎందుకంటే భరత్కి నీకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగలేదు కదా. మీరు కూడా గుళ్ళో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకునే వచ్చారు కదా. మర్చిపోయావా? భానుమతి గారు మీ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదు, నిన్ను కోడలిగా ఒప్పుకోలేదు. ఎంతకాలం మీ ఇద్దరిని దూరంగా పెట్టిందో నాకు తెలీదనుకున్నావా? ఎన్ని రోజులు మీ అత్తగారి ఆదరణ కోసం ఎదురు చూశావో నేను మర్చిపోయాననుకున్నావా? చివరికి మీ శోభనం కూడా మీ అత్త భానుమతి గారికి తెలియకుండానే జరిగింది. అలా జరిగిన మీ పెళ్లే లీగల్ అయినప్పుడు నా పెళ్లి మాత్రం ఎందుకు లీగల్ కాదు? నేను మాత్రం లీగల్గా ఎందుకు భార్యని కాలేను? నీ మెళ్ళో ఉంది తాళైనప్పుడు నా మెళ్ళో ఉంది ఎగతాళెలా అవుతుంది? నాది పెళ్ళే, నేను భార్యనే చంద్రిక. ఆ రోజు ఎంతమంది వద్దు వద్దు అంటున్నా ఎవ్వరి మాట వినిపించుకోకుండా నీ ఆఖరి కోరిక తీర్చాలి అనే ఒక్క ఆలోచనతో నీ మెళ్ళో భరత్ గారి చేత ఇష్టం లేకపోయినా తాళి కట్టించి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు ఎలాగైనా నీ ప్రాణం కాపాడమని ఆ భగవంతుడిని కోరుకున్నాను. కానీ ఈ రోజు అలా ఎందుకు చేసుకున్నానా అని కుమిలి కుమిలి నా చెప్పుతో నేను కొట్టుకోవాలనుంది. నేను చేసిన తప్పుకి నా భర్త ఎంత నలిగిపోతున్నారో నీకు తెలియట్లేదు. చెప్తాను, నీకు సరైన గుణపాఠమే నేర్పిస్తాను. ఈ పూలు తీసుకెళ్లి పూజారికి ఇవ్వు. నమస్తే అండి. రండి. నమస్తే అండి. నమస్తే. రండి రండి. అరే పిన్ని, మీరు కూడా లేటుగా వస్తే ఎలా చెప్పండి? కాస్త ముందుగా వచ్చి ఏం జరగాలో ఏం చెయ్యాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటే బాగుంటుంది కదా. రుద్రాణి, రుద్రాణి, ఏంటిదంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదేంటి చంద్రిక అలా అడుగుతున్నావు? ఈ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను. వీళ్ళందరూ నిజంగా నాకు భరత్కి పెళ్ళయిందా లేదా అని అనుమానిస్తున్నారు. వాళ్ళందరి అనుమానాలు తీర్చడానికి ఈ వ్రతం చేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి మనం ప్రత్యేకంగా చెప్పలేం కదా. అదే ఈ వ్రతం చేస్తే ఆయనే నా భర్త అనే విషయం అందరికీ ఈజీగా తెలిసిపోతుంది. పంతులు గారు రండి. నమస్కారం. ఏంటి పంతులు గారు, మీరెప్పుడు వస్తానన్నారు, ఎప్పుడు వస్తున్నారు? మీరు ముందుగా వచ్చి అన్నీ చూసుకోవాలని చెప్పానా లేదా? రండి, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. ఇదిగో అమ్మా, అంతా రెడీగానే ఉంది. మీరు అబ్బాయిని తీసుకుని రండి. అబ్బాయిని తీసుకుని వస్తే పూజ మొదలు పెట్టేద్దాం. అలాగేనండి, ఇదిగో ఇప్పుడే ఆయన్ని తీసుకొని వస్తాను. సరేనా?
ఏంటండి ఇంకా ఇలాగే ఉన్నారేంటి? అరే అవతల అందరూ వచ్చేశారు, లేట్ అవుతుంది, త్వరగా రండి. ఎక్కడికి? అదేంటండి, చంద్రికకి చెప్పమని చెప్పాను, మీతో చెప్పలేదా? ఈరోజు మనం వ్రతం చేసుకుంటున్నాం, అయిన వాళ్ళందరూ వచ్చారు, ముత్తైదువులు కూడా వచ్చేశారు, త్వరగా రండి. మీరు వచ్చి పీటల మీద కూర్చుంటేనే వ్రతం మొదలవుతుంది. అరే త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యమైంది, రండి, రమ్మంటుంటే. చెయ్యొదులు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు నేనెందుకు నీతో పాటు వ్రతంలో కూర్చుంటాను అనుకుంటున్నావు? అదేంటండి, మీరు నా భర్త, నా మెళ్ళో తాళి కట్టిన భర్త, మీరు కాకపోతే ఇంకెవరు కూర్చుంటారు? షట్ అప్. నీకు నాకు ఏ సంబంధం లేదు. అసలు నీ మెడలో నేను తాళి కట్టాననడానికి సాక్ష్యం ఏంటి? ఓ అలా వచ్చారా? హ, మీరు నా మెళ్ళో తాళి కట్టారు, మీరు నా భర్త అని చెప్పడానికి మీకు సాక్ష్యం కావాలి, అంతేనా? చూడండి, ఆ రోజు నేను స్పృహలో లేనప్పుడు నా మీద ప్రేమతో మీరు నా మెళ్ళో తాళి కట్టారు. అది అక్కడున్న అందరికీ తెలుసు, మీకు చంద్రికకి కూడా బాగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడా తెలుసు. అదొక్కటే కాదండి, ఆ రోజు నా పెళ్లికి సాక్ష్యంగా ఉన్న చంద్రిక, నా ఫ్రెండ్ నేత్ర, వీళ్ళందరూ కూడా సాక్ష్యమే. వాళ్ళు కూడా సరిపోరు అంటే ఐసీయూలో పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన డాక్టర్, నర్సులు కూడా సాక్ష్యమే. వాళ్ళేమీ దొంగ సాక్ష్యం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నారు. మీ అనుమానం నాకు అర్థమైంది, నేను వాళ్ళకి డబ్బులిచ్చి కొనేశాను అనుకుంటున్నారు కదా. వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోలేదు, చాలా నిజాయితీ కలవాళ్ళు. అందుకే నేను అడగగానే జరిగిందంతా ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అలాగే రేపేదైనా అవసరమైతే జరిగిందంతా నిజాయితీగా వచ్చి చెప్తామని నాకు మాట కూడా ఇచ్చారు. చూడండి, చంద్రిక మీ భార్య అనేది ఎంత నిజమో నేను కూడా మీ భార్యనే అనేది అంతే నిజమండి. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా వచ్చి పీటల మీద కూర్చొని వ్రతం జరిపించండి. లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? నేను దేనికి భయపడే రకాన్ని కాదు, ఆ విషయం నీకు బాగా తెలుసు. ఏం చేస్తావు? ఈసారి ఎవరిని కిడ్నాప్ చేస్తావు? భలే వారండి, నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? అప్పుడంటే మీరు నా సొంతం కావాలి కాబట్టి ఏవేవో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు మీరు నా సొంతం అయిపోయారు, మిమ్మల్ని నేను పిలవాల్సిన అవసరం లేదండి, మీ అంతటా మీరే వస్తారు. అలా వచ్చేలాగా ఇదిగో ఈ తాళే నడిపిస్తుంది. త్వరగా వచ్చేయండి. ముత్తైదువులందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని చూసి కొత్త దంపతుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మరీ వెళ్తారు.